ఇంటి పని మొత్తం పూర్తి చేసుకొని తీరిగ్గా కూర్చుంటుంది మీనా. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. తెరచి చూస్తే కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. నా పేరు శేఖర్ మేడం. ఈ బస్తీలో వినాయక విగ్రహం పెట్టాలనుకుంటున్నాము. అందుకే చందాలు పోగు చేస్తున్నాము. మీ వంతు చందా ఏమైనా ఇవ్వగలరా? మా ఆయన ఇంట్లో లేడు బాబూ. మీరు రేపు రండి, నేను తన దగ్గర ఈరోజు తీసుకుంటాను. రేపు వస్తే మీకిస్తాను. ఎల్లుండి పండగ మేడం. రేపు మళ్ళీ రాము. మీరొక పని చేయండి. పండగ రోజే సరాసరి వచ్చి దక్షిణ ఇచ్చి వెళ్ళండి. అందుకు మీనా సరే అంటుంది. శేఖర్ వాళ్ళు అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు మీనాతో, ఈసారి మనమే ఎందుకు ఇంట్లో విగ్రహం పెట్టుకోకూడదు? 3 రోజులు ఇంట్లో ఉంచుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేస్తే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. సరే అత్తయ్య, ఈసారి మనమే సొంతంగా విగ్రహాన్ని తయారు చేసి మన ఇంట్లో పెట్టుకుందాం. అందుకు అత్తగారు కూడా సరే అని అంటుంది. చాలా సమయం తర్వాత మీనా పెరట్లో కూర్చుని ఏదో పని చేస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన సూరమ్మ, అమ్మా మీనా, ఏమైంది? ఒక్కదానివి అక్కడ కూర్చున్నావు? ఏం పని చేస్తున్నావు ఇంతకీ? ఆ మాట విని కూడా తను ఏం మాట్లాడకుండా ఉంటుంది. మీనా గోధుమ పిండితో వినాయకుణ్ణి తయారు చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి అత్తగారు చాలా ఆశ్చర్యపోయి, ఏంటి మీనా, గోధుమ పిండితో ఇలా వినాయకుణ్ణి తయారు చేస్తున్నావు? మట్టి వినాయకుణ్ణి తయారు చేయొచ్చు కదా. మట్టి ఎక్కడా దొరకలేదత్తయ్యా, అందుకే ఇలా గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. ఏ వినాయకుడైతే ఏముందత్తయ్యా, మనం మనస్ఫూర్తిగా తలుచుకొని నిర్మించుకుంటే ఆ వినాయకుడు ఎక్కడైనా ఉంటాడు అని చెప్పడంతో అవును అని అంటుంది అత్తగారు. ఇక మీనా గోధుమ పిండితో వినాయకుణ్ణి తయారు చేస్తుంది. ఇక 2 రోజులు గడిచిపోతాయి. వినాయక చవితి రానే వస్తుంది. వినాయక చవితి వచ్చినప్పుడు మీనా స్వయంగా దేవుడి కోసం ఎన్నో పిండి వంటలు తయారు చేస్తుంది. కుడుములు, ఉండ్రాళ్ళు, పొంగలి అంటూ చాలా రకాలు చేస్తుంది. ఇక అత్తాకోడలు రెడీ అవ్వడమే కాకుండా వాళ్ల ఇంట్లో ఉన్న చార్లీకి కూడా పట్టుబట్టలు చేస్తారు. దాన్ని చూసి మీనా భర్త ఆశ్చర్యపోతూ, అబ్బో, ఈరోజు చార్లీ కూడా పండగ బాగానే జరుపుకోబోతుందనుకుంటా. ఆ మాటలకి మీనా అవునండి అని అంటుంది. ఇక అందరూ పూజలో కూర్చుంటారు. చార్లీ మనసులో, అయ్యా గణపయ్య, నీకు పూజలేటో కానీ వీళ్ళు చూడండి నాకు ఎలా తయారు చేశారో. నేను పూజకి రెడీ అయినా సర్కస్కి రెడీ అయినా కూడా అర్థం కాకంటున్నది. నాకు నోరు లేక వీళ్ళందరు బతికిపోనరు. అదే కానీ నాకు నోరుంటే వీళ్ళందరి సంగతి నేను చెప్పేవాడిని. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై, చూడు చార్లీ, నువ్వలా చేస్తే వాళ్ళు నీకు తినడానికేమీ పెట్టరు. అప్పుడు నీ కడుపే మాడుతుంది. గణపయ్యను చూసి చార్లీ సంతోషపడుతూ, "హా, ఏంటి స్వామి, మీరు నిజంగా నాకు కనిపిస్తున్నారా లేదంటే ఇది నా భ్రమ?" అయ్యో, ఎందుకు చార్లీ సందేహపడుతున్నావు? నేను నిజంగానే నీ దగ్గరికి వచ్చాను. నీతో మాట్లాడుతున్నాను. ఆ మాటలు విని చార్లీ చాలా సంతోషపడుతూ, చాలా సంతోషం స్వామి అని అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ భక్తిపరవశంతో అలా గణపయ్యను పూజించడంలో నిమగ్నమైపోతారు. అప్పుడు వినాయకుడు, చార్లీ, అలా నాతో పాటు వస్తావా? వీధిలో ఎవరెవరు నా ఉత్సవాలు ఎలా జరుపుతున్నారో అందరి మీద ఓ కన్నేసి వద్దాము. అదే స్వామి అలాగంటారో, మీరు తెలుసుకుంటే ఎక్కడి నుంచి అన్ని చూసిగలరు కదా, మరింకెలా వెళ్ళడం? చూడొచ్చులే, కాని నాకు నీతో పాటు కలిసి తిరుగుతూ అన్నీ చూడాలనిపిస్తుంది. ఏ, అదేమన్నా తప్పా? అచ్చచ్చే, అదేంటి స్వామి తప్పు? మీరు నాతో ఉండడం నాకు దొరికిన గొప్ప వరం స్వామి. పదండి ఇప్పుడే వెళ్దాం. అనడంతో గణపయ్య తనతో పాటు శేఖర్ వాళ్ల పందిరి దగ్గరికి వెళ్తాడు. అక్కడ గణేశుడి విగ్రహం ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. నైవేద్యం మరియు రకరకాల పిండి వంటలు స్వామి ముందు ఉంచుతారు. దాన్నంతా చూసిన చార్లీ, స్వామి చూడండి, వీళ్ళెంత గొప్పగా అలంకరించారో, ఎంత గొప్పగా మీకు పూజలు చేస్తాండ్రో. వీళ్ళు తప్పనిసరిగా మీ కృపను పొందుతారు కదా. వీళ్ళంతా ఎంత అదృష్టవంతులో. ఆ మాటలు విని వినాయకుడు చిన్నగా నవ్వుతాడు.
ఏటయింది స్వామి? ఎందుకలా నవ్వుతుండ్రు? ఎందుకంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో ఒకసారి నీకు వినిపిస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పు అంటూ అక్కడ కూర్చుని భజన చేస్తున్న శేఖర్ వైపు చూపిస్తాడు గణపయ్య. శేఖర్ తన మనస్సులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అబ్బా, ఈ పూజ ఎప్పుడైపోతుందో. నాకేమో ఈ పిండి వంటలు చూస్తుంటే నోరూరిపోతుంది. త్వరగా పూజ అయిపోతే వాటిని తినాలనుకుంటున్నాను. అబ్బా, త్వరగా పూజ అవ్వకొట్టండ్రా స్వామి అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చార్లీ చాలా ఆశ్చర్యపోయి, ఓర్ని ఆకలి సంతకెళ్ళా. పైకేమో ఏదో అన్నమయ్య టైపులో భక్తుల్లాగా యాక్టింగు, లోపలేమో పిండి వంటల కోసం వెయిటింగా. చిచి, ఇలాంటి భక్తి నేనెక్కడ చూడలేదమ్మా అని అంటాడు. ఆ మాట వినగానే గణపయ్య, చార్లీ, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ మనస్సులో ఏమేమనుకుంటున్నారో వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకరు బంగారం కావాలని, ఒకరు డబ్బు కావాలని, మరొకరు ఇంకా ఇంకా ఏమో కావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళ భక్తి అంతా నేనిచ్చే వరాల మీదే ఉంటుంది, కాని మనస్ఫూర్తిగా వాళ్ళ భక్తి ఉండటం లేదు. నిజమైన భక్తులు ఎవరో నూటికో కోటికో ఒకరుంటారు. వీళ్ళంతా కేవలం నన్ను ఆనందపెట్టడం కోసం భక్తి పార్వశంలో మునిగి పూజ చేస్తారు అని చెప్పడంతో చార్లీ అవునా స్వామి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సరే, నా భక్తులే కదా అని నేను క్షమాపణ ఇచ్చేస్తే వీళ్ళు అందర్నీ దీవిస్తున్నారు. నేను వీళ్ళకి జ్ఞానం కలిగేలా వరాన్నిస్తాను. వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించకపోగా ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు ఏటో స్వామి, కలికాలం. ఏడ్ చేయగలం చెప్పండి? అని అనడంతో స్వామి సరే పద అంటూ మరికొంచెం ముందుకు వెళ్తారు. అక్కడ కొందరు డీజే పాటలు పెడతారు. ఓరి మీ దుంపలు తెగ! దేవుడి ముందు డీజే పాటలేట్రా? వినాయక చవితికి జిగేల్రానేట్రా? ఊ అంటావేట్రా? అసలు ఏం పాటలురా ఇవన్నీన్నో? చార్లీ, వాళ్ళని తిట్టకు. పాపం వాళ్ళకి తెలీదు కదా ఏం చేయాలి, ఎలా చేయాలని. నేను ఎలా ఉన్నా ఆనందపడతా అని వాళ్ళనుకుంటారు. ఇక్కడొచ్చే వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఫ్రెండ్లాగా భావిస్తారు. అందుకే ఇలా చేస్తారు. అంటే స్వామి, అదంతా తప్పు కదా? అలా చేసినందుకు మీకు ఎప్పుడు కోపం రాలేదా? ఎందుకు రాదు? చాలా కోపం వస్తుంది. కాని కోపాన్ని తగ్గించుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత చార్లీ, స్వామి, మీరు వీళ్ళకి కనబడితే వీళ్ళు అప్పుడైనా మారుతారేమో కదా? వీళ్ళకి ఏమో కాని ఒకసారి ఆ అత్తాకోడళ్లకు కనబడదామా? ఏం జరుగుతుందో చూద్దాము అబ్బా స్వామి, మీ దర్శన భాగ్యం మా మేనక్క కల్పిస్తున్నారా? అబ్బా, వాళ్ళెంత అదృష్టవంతులో! అని అనడంతో గణపయ్య సరాసరి తిరిగి మీనా వాళ్ళ దగ్గరికి వస్తాడు. మీనా వాళ్ళు గణపయ్యని చూసి, ఎవరు బాబు నువ్వు? వేషం వేసుకుని సరాసరి ఇంట్లోకొచ్చేశావు. అలా రాకూడదు కదా. ఒసే పిచ్చి మేనక్క, సాక్షాత్తు ఆ వినాయకుడే వస్తే ఎవరు బాబు అంటావేటే మెంట్ల మొఖమా? అని అనుకుంటూ ఉండగా వినయ్, ఏ డ్రామా కంపెనీ బాబు నీది? ఇక్కడికెందుకొచ్చావు? చందా ఏమన్నా కావాలా అని అడుగుతారు. ఏటి, వరాలిచ్చే గణపయ్యకి తిరిగి నువ్వే చందా వేస్తావా? ఓసి పాపిష్ట మొఖాలారా, ఏటే ఇది? అని తిట్టుకుంటూ ఉండగా అత్తగారు, ఏంటి బాబు, ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? అసలు నీకేం కావాలో చెప్పు. ఎందుకు వచ్చావు? నేను నిజంగానే గణపయ్యని వచ్చాను. మీరు నోరులేని చార్లీని దగ్గర తీసి భోజనం పెడుతున్నారు కదా, ఆ పుణ్యము మీకు దక్కాలని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం కొరకు వచ్చాను అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాన్రో? కొంపతీసి నవ్వుతారే ఏటి? వద్దే, అలా చేస్తే స్వామి కోపం వస్తుంది. శపించాడనుకో, నిన్నో ఎలకలాగా నిన్నో పందిలాగా మార్చేస్తాడులే అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వడానికి ఇక్కడ హాస్యమేమీ చేయడం లేదు కదా అని అంటాడు. ఓహో, నువ్వు చెప్పింది నిజమే అయితే మా చార్లీకి నోరు తెప్పించు, చూద్దాం. ఆ మాటకి వినాయకుడు చార్లీ వైపు చూసి, చార్లీ, మాట్లాడు అని అనడంతో చార్లీ ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెడుతుంది.
నీకు అసలు బుర్ర మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా? కనీసం బుర్ర ఉందా? ఇంత మట్టి వేసుకొని మట్టి లేదని గోధుమ పిండితో చేయడం కాదా? నీ బుర్రలో ఎంత మట్టి ఉంది, ఆ మట్టితో వినాయకుడు చేసుకో. సాక్షాత్తు వినాయకుడే ఇంటికి వస్తే వైవాలో క్వశ్చన్లు అడిగినట్టు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా? అని అరుస్తుంది. వాళ్ళు చార్లీ మాటలు విని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు. గణపయ్య నవ్వుతూ, చూశావా చార్లీ, వాళ్లకు నేను కనిపిస్తే ఎన్ని ప్రశ్నలు అడిగారు? వీళ్లే ఇలా ఉంటే పందిరిలో చాలామంది ఉన్నారు. అక్కడ నేను వాళ్లకు ప్రత్యక్షమయ్యానంటే వాళ్ళడిగే ప్రశ్నలకు నీ మతిపోతుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అనడంతో చార్లీ, స్వామి, కొంచెం వాళ్ళని లేపి కొంచెం అష్టైశ్వర్యాలు సుఖశాంతులు వచ్చినట్టు చేసియండి అని అంటాడు. అప్పుడే వాళ్ళందరూ స్పృహ నుంచి బయటకు వచ్చి స్వామి కాళ్ళకి దండం పెడుతూ, స్వామి, నువ్వు రావడం మాకు ఆశ్చర్యం స్వామి. ఆనందం తట్టుకోలేక ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు స్వామి అని అంటూ ఉండగా, స్వామి, మీకోసం తయారు చేసినవన్నీ తినండి స్వామి. స్వామి వాటిని తిని, నాకు మంచి విందు పెట్టారు. మీ కుటుంబం సంతోషంగా అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లతో సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. చార్లీ, ఇక నేను వెళ్ళి వస్తాను. ఇలాంటి భక్తులు నాకోసం చాలామంది ఉన్నారు. వాళ్ల దగ్గరికి కూడా వెళ్ళి పలకరించి రావాలిగా. మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామి? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ దగ్గర ఉంటాను చార్లీ అని అంటాడు. ఆ మాటకు చార్లీ చాలా సంతోషపడుతుంది. ఆ ఇంటి వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఇక గణపయ్య భోజనం పూర్తి చేసుకొని నవరాత్రులను ఇంట్లోనే జరిపినా 9 రోజుల తర్వాత గణపయ్యను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇక నిమజ్జనం చేసి, ప్రతి సంవత్సరం మాకు దర్శన భాగ్యం కల్పించే స్వామి అని కోరుకుంటారు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం తథాస్తు అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాతకాల పిచ్చి అత్తగారు. సూరమ్మకి జాతకాల పిచ్చి ఎక్కువ. ప్రతి చిన్నదానికి శకునాలు జాతకాలు చూసుకుంటూ ఉంటుంది. అదంతా ఇంట్లో వాళ్ళకి నచ్చేది కాదు. అయినా సర్దుకుపోతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు గుడికి వెళ్ళి సరాసరి ఇంటికి వచ్చి కోడలు మీనాతో, అమ్మా మీనా, ఇప్పుడే నీ జాతకము పంతులు గారికి చూపించొచ్చాను. నీకు ఈ ఏడాది ఉద్యోగ యోగం ఉంది, కానీ దానికి చిన్న పరిష్కారం చేసుకోవాలంటమ్మా. నవగ్రహాల పూజ ఒకటి చెప్పాడు. అలాగే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పచ్చరంగు వస్త్రాలు ధరించుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పాడు. ఆ మాటలకి మీనా చాలా కోపంగా, అత్తయ్య, మంత్రాలకి చింతకాయలు రాలవత్తయ్యా. వెనకటి కాలంలో ఉండే మూఢనమ్మకాలతో ఉండకండి అత్తయ్య అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావని? ఆ మాటే వింటే ఎప్పుడో నువ్వు బాగుపడేదానివి. నువ్వు వినవులే అని అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు పూజ చేసి ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. దాన్ని చూసి కోడలు చాలా భయంతో, ఏమండి, ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేయండి, ఇల్లు తగులుబడిపోతుంది. ఓసై కోడలు పిల్ల, ఏంటే ఆ మాటలు? నేనిల్లు మొత్తం ధూపం సాంబ్రాణి వేస్తుంటే అలా అపశకునపు మాటలు మాట్లాడకూడదమ్మా. చెంపలేసుకో. ఆ మాటలకి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వసలు అందర్నీ భలే కంగారు పడేలా చేస్తూ ఉంటావు. నేనెక్కడ కంగారు పడేలాగా చేశాన్రా? నీ భార్య కంగారు పడేలాగా చేసింది. ఆ మాటలు విని అతను, సరేలే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని వెళుతూ ఉండగా, ఒరేయ్, ఈరోజు గురువారం రా, నువ్వు నీలిరంగు బట్టలు వేసుకొనెళ్ళు. అప్పుడంతా నీకు మంచి జరుగుతుంది, లేదంటే నష్టం జరుగుతుంది. అందుకతను, సరే అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అంటాడు. అదంతా కుదరదు. నువ్వు నేను చెప్పినట్టు ఈనాల్సిందే. నీ జాతకం ప్రకారం నువ్వు అలా చేస్తేనే నీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కోడలు ఆ మాటలు విని, శనిగ్రహంలాగా మీరు తగులుకుంటే అన్నీ అపశకునాలే ఎదురవుతాయి అత్తయ్య. ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది,
దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి. ఇంతలో ఎవరో ఆచ్ అని తుమ్ముతారు. అదిగో తుమ్ము. తుమ్ముడే చెబుతుంది జరగబోయే నష్టాన్నని అంటారు పెద్దలు. ఈరోజు అస్సలు బయటకెళ్లకు, బాగోలేదు. అని అంటూ ఉండగా ఒక పిల్లి ఎదురొస్తుంది. ఒరేయ్, పిల్లి కూడా ఎదురొచ్చిందిరా. నువ్వింక ఇంట్లోకి బదా. ఈరోజు శకునం అస్సలు బాలేనట్టుంది. దిష్టి తీసి పడేస్తాను బదా. అతనికి దిష్టి తీసి లోపలికి వెళ్తుంది. ఇక దానంతా చూసిన మీనా అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. మీ అమ్మ పుణ్యమా అంటూ ఈరోజు మీరు నాతోనే ఉన్నారు. నేను జాబ్కి అప్లై చేయాలి. మంచి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సరే చెప్తాను అంటూ ల్యాప్టాప్ తీసుకొని చాలా జాబ్ సైట్స్లో ఆమె రెజ్యూమ్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆమెకి కొన్ని కాల్స్ వస్తాయి, కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్తాడు. దాని గురించే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దానిని విన్న అత్తగారు, ఏంటే రేపు నీకు ఇంటర్వ్యూ ఉందా? అయితే పసుపు బట్టలేసుకొని ఇంటర్వ్యూలో కూర్చో. అంతా మంచిగా జరుగుతుంది. పోయినసారి నీలి రంగు వేసుకోమంటే వేసుకోలేదు, అందుకే నీకు జాబ్ రాలేదు. ఈసారైనా నా మాట విను. అత్తయ్య, అసలు జాబ్ రావడానికి పసుపు రంగు బట్టలకు సంబంధం ఏమన్నా ఉందా? దయచేసి మీరు వెళ్ళండి అత్తయ్య. ఇలా అయితే నీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం? పెద్దవారి మాటలు పెడచెవిన పెడితే ఉద్యోగం ఎందుకు వస్తుంది? ఇంకా సచ్చినా రాదు అని గట్టిగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా మీ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగం వచ్చిన తర్వాత మీ అమ్మ పని చెబుతాను. అప్పటిదాకా నోరు మూసుకొని ఉండాల్సిందే అని అంటుంది. మా అమ్మ సంగతి వదిలేయ్, ముందు నీ సంగతి చూడు నువ్వు అని అంటాడు. ఇక తర్వాత మీనా రోజూ ఇంటర్వ్యూ ఇస్తుంది, కానీ ఉద్యోగం రాదు. అదే విషయం ఇంట్లో చెప్తుంది. నా మాట వినలేదు కదా, అందుకే అలా జరిగింది అని అంటుంది. ఆ విషయంలో అత్తాకోడలి మధ్య గొడవ జరుగుతుంది. వినేవాళ్లకి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మీనా ఉద్యోగం కోసమని అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది. చాలా ప్రయత్నించింది, కానీ ఎక్కడ కూడా తనకు ఉద్యోగం రాదు. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధను చూడలేక, అమ్మా మీనా, నేను నీకోసం పూజ చేస్తూనే ఉన్నాను. నీకు మంచి ఉద్యోగం రావాలని. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. సరే అత్తయ్య, ఏం చేయమంటారు చెప్పండి. ఉద్యోగం రావడం కోసం 10 రోజుల్లో చన్నీళ్లతో స్నానం చేయాలి. చెరువులో మునగాలట. రోజుకొక ప్రదక్షిణ కూడా చేయాలి. నేల మీద భోజనం చేయాలి. ఇలా 1 రోజులు పాటిస్తే తర్వాత నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అలా చేస్తే లేనిపోని రోగాలు వస్తాయి, కానీ ఉద్యోగం ఏం రాదత్తయ్యా. నేను పేషెంట్ అవ్వడం తప్ప మీరు చెప్పింది ఏది నాకు ఉపయోగపడదు. ఆ మాటలకి అత్తగారు చాలా కోపంగా, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు? అసలు ఆ మాట అనొచ్చా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. నీకు అహంకార బుద్ధి ఉంది కాబట్టే దేవుడిలా నిన్ను అణిచిపెడుతున్నాడు అని కోపంగా తిడుతుంది. ఇక ఆ మాటలకు మీనా ఆలోచనలో పడుతుంది. అత్తగారు చెప్పినట్టు ఒకసారి విందామా అనుకొని ఉదయాన్నే నిద్రలేవడం, చన్నీటితో స్నానం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, నేల మీద ఆహారం తినటం లాంటివి చేస్తూ ఉంటుంది. అలా 1 రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలని మీనాకి కాల్ వస్తుంది. అదే విషయాన్ని భర్తతో చెప్తుంది. నువ్వేం బాధపడకు, ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ మాటలు విన్న అత్తగారు, అవును, నేను చెప్పినట్టు చేసావు కదా. ఈసారి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రేపు వెళ్ళేటప్పుడు నా మాట విని నీలి రంగైనా ఆకుపచ్చ రంగైనా వేసుకొని వెళ్ళు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం దొరుకుతుంది అని అంటుంది. ఆ మాటలకు ఆమె సరే అని అంటుంది. అత్తగారు చెప్పినట్టుగానే ఆ రోజు కోడలు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుని వెళ్తుంది. చాలా సమయం తర్వాత తను ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె చాలా సంతోషంగా, అత్తయ్య, నాకు ఉద్యోగం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నేను చెప్పాను కదా నీకు ఉద్యోగం వస్తుందని. ఆ దేవుడి కృప ఇదంతా. నీ జాతకం ప్రకారం అలా రాసుంది కాబట్టే ఇలా జరిగింది. నువ్వు గనక నేను చెప్పినట్టు ముందే చేసినట్టయితే నీకు ఎప్పుడో ఉద్యోగం వచ్చిండేది కదా. చూడండి అత్తయ్య, మీరు చెప్పింది చేయటం వల్ల నాకు ఉద్యోగం రాలేదు. నా స్కిల్స్ వాళ్ళకు నచ్చి నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. పైగా నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని నోట్ చేసుకొని
ఆ పాయింట్స్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని సేమ్ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడ్డాను కాబట్టి నాకు ఈ జాబ్ వచ్చింది. అత్తగారు ఆ మాటలకి చాలా కోపంగా, మీలాంటిదే ఒడ్డు చేరిన తర్వాత పడవ విరగ్గొట్టిందట. అలా ఉంది. మొన్నటిదాకా నీకు ఉద్యోగమే రాలేదు. నేను చెప్పింది చేసిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది. దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు. నేను అస్సలు ఒప్పుకోనత్తయ్య. మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను కాబట్టి నాకు ఆ ఉద్యోగం రాలేదు. నేను ఆ పూజలు చేసి కూడా నెల రోజులవుతుంది. పైగా ఆకుపచ్చ చీరంటారా, అదొక్కటే మిగిలింది కాబట్టి అదే వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. దాన్నంతా గమనించిన వినయ్ గొడవని ఆపి భార్యను పక్కకు తీసుకెళ్ళి, అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా. ఇన్ని రోజులు నీకు జాబ్ రాలేదు, కాని అమ్మ చెప్పిన బట్టలు వేసుకున్నావు, అమ్మ చెప్పినట్టు చేశావు. దానికి తోడు నీ స్కిల్స్ 2 కూడా ఉపయోగపడ్డాయి కాబట్టి నీకు జాబ్ వచ్చింది. ఇక్కడ నీ ఒక్కదాని ప్రతిభతో పాటు అమ్మ చెప్పిన సూత్రం కూడా బాగా పనికి వచ్చింది అని చెబుతాడు. అందుకు ఆమె ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, నా స్కిల్స్ ఒక్కటే పని చేయలేదు. ఇక్కడ అత్తగారు చెప్పిన సూత్రం కూడా పనిచేస్తుంది. ఇక మీదట అత్తగారు చెప్పినట్టు వినాలి. అన్నీ పాటించకపోయినా ఏదో ఆమె సంతోషం కోసమైనా కొన్ని పాటిస్తాను అని అనుకుంటుంది. ఇక వినయ్ అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ పూజలు పురస్కారాలతో పాటు ఆమె కష్టపడి చదివింది. తను చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా జాగ్రత్త వహించింది కాబట్టి ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె స్కిల్స్ మరియు నీ పూజలు 2 కలిశాయి కాబట్టే ఉద్యోగం వచ్చింది అని తను నమ్ముతుంది. నువ్వది నిజమే అని ఒప్పుకోవాల్సిందే కదా. కేవలం పూజల వల్ల ఉద్యోగాలు వచ్చే పనైతే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి కదా. వాళ్ళ టాలెంట్ కూడా ముఖ్యమే కదా. టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ 2 కలిసి వచ్చింది కాబట్టే ఆమెకు ఉద్యోగం వచ్చింది. నువ్వు నమ్ముతావా? ఆ మాటలకు అవునరా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కేవలం పూజ ద్వారానే ఉద్యోగం వస్తుందంటే ఎంతో మంది చదవకుండా కేవలం పూజలు మాత్రమే చేస్తారు. నాకు కూడా బాగా అర్థమైందిరా. అన్నిటికీ మూఢనమ్మకాలు పనికిరావని. కొన్ని సందర్భాల్లో సైన్స్ని కూడా ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్గా ఉండాలి. అంతే కదరా? అవునమ్మా, నువ్వు ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడుతున్నావు. ఆ మాటలకి తల్లి నవ్వుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడల మధ్య గొడవలేమీ ఉండవు. ఒకరు చెప్పిన మాటలు ఒకరు వింటూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగం రావడంతో వారి జీవితాలు కూడా బాగా మారిపోతాయి. భార్యాభర్తలు డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కోడలు ఉండే కొద్దీ అత్తగారి చాదస్సం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అత్తగారేమో మోడల్గా తయారవుతూ ఉంటుంది. ఒక పండగ రోజు కోడలు తన ల్యాప్టాప్కి పసుపు పూసి పూలు పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, ఓసై కోడలా, ఏంటే పిచ్చిదానిలా దానికి పసుపు పెట్టి పూలు పెట్టి నమస్కారం చేస్తున్నావు? అంటే అత్తయ్య, ఇదే కదా మనకి భోజనం పెడుతుంది. మీరే చెప్పారు కదా మనకి అన్నం పెట్టేవాళ్ళు మనకి దేవుళ్లతో సమానమని. నాకు ల్యాప్టాపే కదా అన్నం పెడుతుంది. ఓ మై డియర్ పిచ్చి కోడలా, ట్రెండ్ మారిందే. నువ్వు ఇంకా ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నావు. నేను న్యూ జనరేషన్లోకి వస్తున్నాను. అదేంటో నువ్వు నేను నువ్వు అయిపోతున్నావు. ఇదంతా ఓల్డ్ ట్రెడిషనల్లో. అవన్నీ కూడా వదిలేసాయి. నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండు. నిన్నిక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు. అండర్స్టాండ్? ఏంటి మా అత్తగారు, ఒకప్పుడు నేను జాతకాలు నమ్మేదాన్ని కాదు. ఈమె మాత్రం జాతకాలు నమ్మేది. ఇప్పుడేమో జాతకాలంటేనే అస్సలే పడటం లేదు ఈవిడికి. కేవలం ఒకరోజు పూజ మాత్రమే చేస్తుంది. ఆమె పిచ్చి నాకంటినట్టుంది అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా వినయ్ అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించకు. మా అమ్మకి ఎవరైనా ఏదైనా చెప్తే చాలు, దాన్నే ఫాలో అవుతూ ఉంటుంది. నేను నీకు ఉద్యోగం వచ్చిన రోజు చిన్న మాట అన్నానంతే. భోజనం, పురస్కారాలు, జాతకాలు అన్నీ వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉంటుంది. నువ్వేమో మా అమ్మలాగా మారిపోయావు. ఏం చేయాలి నేనిప్పుడు? కోడలు ఆశ్చర్యంగా. సరేలేండి, ఇంట్లో ఎవరో ఒకరు రంగురాళ్ళు ఉంగరాలు చూసుకుంటూ ఉండాలి. ఆ రాళ్లలో ఏమీ ఉండదు పనితనము. నీ చేతిలో ఉంటుంది పనితనం. నువ్వు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఏమీ చేయడు. అర్థమైందా? నాకు అర్థమైందిలేండి, దాని గురించి వదిలేయండి. అన్నట్టు మీ ల్యాప్టాప్ తీసుకురండి, పసుపు పోయాలి. నువ్వు ఇలాంటిదే ఏదో చేస్తావనే నేను ల్యాప్టాప్ ఆఫీసులో పెట్టి వచ్చాను. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మేము ఇంట్లో భోజనం చేయడం లేదు.
అమ్మా నేను బయటకు వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటాము. ఏంటి బిర్యానీనా? ఈరోజు పండగ కదా. ఇంతలో అత్తగారు వచ్చి, పండుగ కాబట్టి స్పెషల్ బిర్యానీ కోసం వెళ్తున్నాం. బిర్యానీ కావాలంటే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. ఆ మాట వినగానే కోడలు కూడా నేను వస్తా అని అంటుంది. ఇక అందరూ కలిసి హోటల్కి వెళ్ళి బాగా తిని వస్తారు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు తింటారు. ఒకరోజు మూఢనమ్మకాలు పాటిస్తే ఒకరోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాని వినయ్ వాళ్ళను చూస్తూ ఉండిపోతాడు. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.